హలో అందరికీ. ఈరోజు నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కీలో జరుగుతున్న ఒక కాన్ఫరెన్స్కి వచ్చాను. దాంట్లో ఇక్కడ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది. అంటే యాక్చువల్లీ ఎన్జిఓ లాంటిది కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా, అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనమాట. సో మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. మనకి ఇక్కడ తెలుసు తాబేలు, ఇది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది, అలాగే సాల్ట్ వాటర్లో కూడా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడేమో ఒక డాల్ఫిన్ ఉంది, ఇక్కడ ఒక మొసలి ఉంది. ఈ మొసలి మన మనుషులు తినే మొసలి కాదనమాట. ఇది ఓన్లీ చేపలని లేదంటే పచ్చగా ఉండే వాటిని తింటుంది అనమాట ఇది. అయితే ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ముందుగా ఈ తాబేలు గురించి వాటిని యొక్క సంరక్షణ గురించి చెప్పారనమాట. అదేంటి అంటే, ఈ తాబేళ్ళు మన నదిలో కానీ లేదంటే ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కనిపిస్తాయి. ఇవి పెద్దది, చిన్న చిన్నవి కూడా ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు నీళ్ళలో చూస్తుంటాం కదా, అలాంటివి. ప్రత్యేకించి ఈ కోస్తా అలాగా మీకు నీళ్ళు ఎక్కువ ఉన్న చోట, నదులు ఎక్కువ ప్రవహించే చోట ఆ ఫ్రెష్ వాటర్లో ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. అయితే మనకి లంకలు ఉంటాయి కదా, ఆ లంకల్లో చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే, ఈ కీరదోసకాయ, పుచ్చకాయలు లేదంటే కొన్ని పండిస్తూ ఉంటారు. అవి పండించినప్పుడు ఏమవుతుందంటే, సాధారణంగా ఇవి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి. ఆ తడిగా ఉన్న నేల చోట గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ ఆ గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పట్టించుకోవు. కానీ ఆ గుడ్లు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు ఆ వ్యవసాయం చేసేటప్పుడు ఆ తడి నేలలో ఆ గుడ్లు తీసి పక్కన పడేయడము, లేదంటే ఆ గుడ్లని తెలియకుండా దున్నేసినప్పుడు అవి చితికిపోవడం జరుగుతుంటుంది అన్నమాట. దానివల్ల ఆ గుడ్లు చాలా ప్రమాదం. అయితే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలాంటి నదీ ప్రవాహాలు ఉన్న చోట్లకి వెళ్ళి రైతులకు ముందు చెప్తున్నారు, మీరు ఏదైతే మీకు ఆ పాదాలు అడుగులు అవి కనిపిస్తున్నాయో వాటిని మీరు గుర్తించి ఇక్కడ తాబేళ్ళు అవి తిరుగుతున్నాయని తెలిసి మీరు మాకు వెంటనే చెప్పండి అని చెప్తారనమాట. అది చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడ చూసారో ఏంటి అనేది తెలుసుకుని ఆ చెప్పిన ప్రదేశంలో ఒక నెట్ లాంటిది ఫెన్సింగ్ పెడతారు ఫస్ట్. ఇది దేనికి అంటే, బయట ఉన్న జంతువులు కానీ ఏమీ వచ్చి ఆ గుడ్లను అవి తినకుండా. రైతులు ఏం చేస్తారంటే, ఆ ప్రదేశాన్ని కొంచెం కొన్నాళ్ళు వదిలేసి వాళ్ళు గుడ్లు కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో వ్యవసాయం చేసుకోవడం మొదలు పెడతారనమాట. సో ఇక్కడ ఏమవుద్దంటే, ఆ లొకేషన్లో వాళ్ళు వెళ్ళి ఆ గుడ్లను చాలా జాగ్రత్తగా తీసి వాటిని బుట్టల్లో పెట్టి ఒక హ్యాచరీకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు వాటికి సంబంధించి ఫుడ్డు, అలాంటివి కూరగాయలు అన్నీ, ఆకుకూరలు లాంటివి అన్నీ వాటికి పెట్టి అవి తిన్న తర్వాత అవి ఇలా పెరుగుతాయి అన్నమాట. ఇది పెరిగిన తర్వాత ఇక్కడి నుంచి ఏమవుతుందంటే, ఒక వయసు వచ్చిన తర్వాత వాటి యొక్క సైజ్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది చెక్ చేసి అవి నీళ్ళల్లోకి వెళ్ళగలవా లేదా అని చెప్పి ముందు ట్యాంక్లో ఉన్న వాటర్ వదులుతారు అనమాట. అది వదిలిన తర్వాత అవి కనుక ఆ నీళ్ళలో ఈదగలుగుతున్నాయి, బాగానే ఉన్నాయి అనుకుంటే వాటిని తీసుకెళ్ళి నదిలో వదిలేస్తారు. లేకపోతే ఇంకా కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్లో పెట్టుకుని వాటికి ఫుడ్ అది పెట్టి తర్వాత వాటికి ఓపిక వచ్చాక వాటిని నీళ్ళు వదులుతారనమాట. ఇది మొత్తం ప్రాసెస్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి వాళ్ళు చేసే ప్రాసెస్ అనమాట ఇది. వీటిని ఇలా చేయడం వల్ల మనకేంటి ఉపయోగం అనుకుంటే, మనం నది వచ్చిన తర్వాత ఇప్పుడు బోల్డెన్ పుణ్య కార్యక్రమాలు చేయడానికి వాటిలో పెండాలు వదులుతారు, అంటే రైస్ వదులుతారు, అలాగే కూరగాయలు, పువ్వులు, చనిపోయిన చేపలు ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని ఎవరు క్లీన్ చేస్తారంటే ఎవరు క్లీన్ చేయరు. మళ్ళీ ఈ తాబేళ్ళు తింటాయి అన్నమాట. సో ఈ తాబేళ్ళు తిని వాటిని క్లియర్ చేసి మనకి నదిలో ఉన్న నీటిని శుభ్రంగా ఉంచుతాయి. మన పైకి కనిపించే శుభ్రం కాదు, లోపల ఈ చెత్త అంతా ఉండిపోవడం వల్ల ఎప్పటికప్పుడు గ్యాసెస్ అవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ తాబేళ్ళు మనకి ఇంత హెల్ప్ చేస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఉండే ప్రదేశాల్లో, నదీ ప్రాంతాల్లో ఎక్కడైతే లంకలు ఉంటాయో వాళ్ళందరికీ కొంచెం చెప్పి ఇలాంటి అవగాహన ఇస్తే మన నదులు ఇంకా కొంచెం శుభ్రపడతాయి అన్నమాట.